సో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో భాగస్వామిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలో సో కేంద్రం సహకారం, కేంద్రం నుంచి నిధులు రావడం ఇవన్నీ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించే పరిస్థితి ఉండదా? ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే మన కార్గిల్ ఫార్ములా ప్రకారం పన్నుల వాటా ఉంటుంది. ఒక రాష్ట్రానికి ఎక్కువ, ఒక రాష్ట్రానికి తక్కువ ఇవ్వడానికి ఎవరి వల్ల కాదు. ఎఫ్ఆర్బై లిమిట్స్ కు సంబంధించి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి మేరకే అప్పులు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి ఒక 5% ఇచ్చాడు అనుకోండి ఏపీకి. తెలంగాణలో అడిగితే ఇవ్వద్దని ఎట్లా చెప్తావు? ఇది ఒక సమస్య వస్తుంది. రెండో పాయింట్, ఏదైనా చేయదలుచుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఇప్పుడు మా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ లోను, వీటికి కూడా కొంత మార్కే పరిమితి. అప్పుడు ఇంకో రాష్ట్రం మాకు అట్లాంటిది చేయండి అని అనుకోండి, ఇక తప్పదు. కాబట్టి ఏదైనా ఉంటే నేషనల్ హైవేస్ విస్తరించడం, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం, ఇవి ఫేవర్ చేయగలరే తప్ప మనీ విషయంలో మాత్రం ఒక రాష్ట్రానికి ఎక్కువ చేయడానికి సాధ్యము కాదు. అది ఇవ్వలేరు కూడా అనేది నాకున్న. కాబట్టి అంటే మన మిత్రపక్షంగా ఒక ఫ్యాక్టరీ అదనంగా ఇవ్వచ్చు, ఒక కంపెనీ అదనంగా. అట్లా కాదుగా ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉంది తెచ్చుకోవడానికి కదా. ఆంధ్రప్రదేశ్కి ఒక బాధిత రాష్ట్రంగా ఉంది. రాష్ట్రం విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రంగా ఉంది. ప్రత్యేక హోదా అన్నారు, ఇవ్వలేదు. సరే ప్యాకేజ్ అన్నారు, అది కూడా రాలేదు. ఆ ప్యాకేజ్ రూపంలోనో హోదాకి ఆల్టర్నేటివ్గానో ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఎందుకు కనపడట్లేదు? అంటే ఒకటి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తా ఉండే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ప్రపంచ బ్యాంక్ నిధులు తీసుకొస్తున్నారో అక్కడ తప్పు జరుగుతా ఉంది. నిజానికి ఇక్కడ మీ పాయింట్ కరెక్ట్. ఏది, ఒక రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది కదా, బైఫర్కేషన్ యాక్ట్ అనేది ఎట్లా అమలు చేయించుకోవాలి? ఉదాహరణకు రాజధానికి సంబంధించి విభజన చట్టంలో స్పష్టత ఉంది. అదేంటి, మౌలిక వసతుల కల్పన, అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్ అండ్ హైకోర్టు బిల్డింగ్లకి కేంద్రం డబ్బులు ఇవ్వాలని. ఎంత ఇవ్వాలని కూడా లేదు. 1000 కోట్లు అడిగితే 100 కోట్లు అడిగి ఇవ్వచ్చు. అయితే ఇక్కడ నిజంగా వీళ్ళకి సంబంధాలు బాగుంటే ఏం చేయొచ్చు, వాటికయ్యే ఫుల్ డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మౌలిక వసతుల కల్పన 50,000 కోట్లు అంటున్నారు, కనీసం 5,000 కోట్లు 6,000 కోట్లు మీరు ఎంత అంటే అంత ఇవ్వచ్చు. యాక్ట్ లో ప్రొవిజన్ ఉంది కాబట్టి ఇవి ముందు తెచ్చుకోవచ్చు. దీన్ని వదిలేసి వాళ్ళు అప్పులకు పోతున్నారు. ఇది ఆశ్చర్యకరంగా వేస్తాం. మీకు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో అనుబంధాన్ని ఉపయోగించుకొని ఫేవర్ చేసుకోదలుచుకుంటే పోలవరంకి అడ్వాన్స్ గా డబ్బులు తెచ్చుకోవడం, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీకి డబ్బులు తెచ్చుకోవడం, మరియు రాజధాని నిధులకు సంబంధించి కార్యాలయ డబ్బులు తెచ్చుకుంటే పని స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా ఎసులుబాటు విభజన చట్టం ద్వారా తెచ్చుకోవాలే తప్ప దాన్ని వదిలేసి ఏరే మార్గం వెళ్తున్నారు. అది ఇక్కడ విచిత్రంగా. అప్పుల కోసం వెళ్ళడం వల్ల ఇంకా భారం పెరుగుతుంది రాష్ట్రంపై. భారం పెరగడం చాలా ప్రమాదం కూడా. 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు తేలిపోయింది కదా, అది అప్పు అనే విషయంలో ఇనానమస్ అభిప్రాయం. 7,000 కోట్ల ఎంతో కేంద్రం గ్రాంట్ అంటున్నారు కదా, రిమైనింగ్ అప్పు అంటున్నారు కదా. ఏది 15,000 కోట్ల? 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ అప్పే, దాంట్లో డౌట్ ఏమి లేదు. కాకపోతే మీరు కడతారా మేము కడతాం అనేదానికి పంచాయతీ ఉంది. దానికి కూడా నాకున్న అనుమానం. ఎందుకంటే మీరు ఎందుకు అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ నెత్తినే భారం పడబోతుంది అనేది ఎందుకు అంటున్నానంటే, మీకు బడ్జెట్ చూడండి, కేంద్ర బడ్జెట్ 46 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. దీంట్లో 16 లక్షల కోట్ల రూపాయల అప్పులు. పురంధేశ్వర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అప్పే వాళ్ళు తెచ్చుకుని మనకి ఇస్తారంటున్నారు ఆమె. మొన్న టీవీలో మాట్లాడుతూ విన్నాను. నా పాయింట్ ఏంటంటే, 16 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు కదా, దాంట్లో ప్రపంచ బ్యాంక్ అప్పులు కూడా ఉంటాయి. మళ్ళీ ఆ 16 లక్షల కోట్లు ఇవ్వచ్చు కదా మనకు, వాళ్ళకి భరించేటువంటి. ఏ పెడితే ఎందుకు అప్పు చేస్తున్నారంటే, ఖాతా మన ఉంటుంది, వాళ్ళ దయా మన ప్రాప్తం. 30 ఏళ్ల పాటు ఇది షూరిటీ కేంద్రం. ఈ 30 షూరిటీ అనేది నాట్ ఓన్లీ షూరిటీ కూడా పెద్ద అబద్ధం అయినారు కదా. పాయింట్ ఏంటంటే, 45,000 కోట్లు ఎఫ్ఐఆర్ లిమిట్స్ లో ఇస్తారు కదా, దానికి కూడా షూరిటీ వాళ్ళే. మస్ట్ అండ్ షుడ్ విదేశాల నుంచి అప్పు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా కేంద్రం ఎందుకు మనం ఈపోతే వాళ్ళు ఇస్తామని షూరిటీ, దాని నుంచి ఏం లాజిక్ లేదు. అంటే మనకు వచ్చే ఆదాయాన్ని అది కట్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఇస్తారంటే వాళ్ళ ఖాతాలో ఇవ్వరు. కాబట్టి ఇప్పుడు రేపు ఏమవుతుంది, ఇది 30 సంవత్సరాల లోన్. ఇది 35 సంవత్సరాల లోన్కి మనం కేంద్రానికి అల్లూరు చేస్తాం కదా, సంవత్సరానికి 3,000 కోట్లు కట్టాల్సి వస్తుంది అటు ఇటుగా. ఇట్లా కట్టుకుంటా దీన్ని 2 ఏళ్ళు కడతారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే. 3వ సంవత్సరం కట్టకపోతే మన ఎత్తిన పడుతుందా? అంటే 30 ఏళ్ళు వాళ్ళ దయా మన ప్రాప్తంలాగా భరించాలి. అదే నిజంగా పురంధేశ్వర్ గారు చెప్పినట్టు కేంద్రం అనుకుంటే, మీరు కేంద్రం పేరు తప్పు తీసుకురండి, ఏపీ ఖాతా ఎందుకు పెడతారు దాన్ని? కాబట్టి ఇది ఏపీ ఖాతా మీద కేంద్రం దయ మన ప్రాప్తంగా మారుతుంది. ఓకే.